audio jungle. మార్చి 12వ తారీఖున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సొంత ఇంటి కోసం పూజ చేశారు. అది ఇంకా కొంచెం ఆలస్యం అయ్యేటట్టుంది. దానివల్ల విజయవాడలో పడమట్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. ఆ రోజు చెప్పాడు, ఈ ప్రాంతంలోనే ఉండి ప్రజల సమస్యలను అవగాహన చేసుకొని పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పి దానికి అనుగుణంగానే మొన్న విజయవాడలో 3 రోజులు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు మొదలైనాయి. 13 జిల్లాల నుంచి జనసేన నాయకులు, అదేవిధంగా తన అభిమానులు అందరూ వచ్చి అధ్యక్షుని కలవడం, వాళ్లకు దిశ నిర్దేశం చేయడం, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరిగిన పర్యటనలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని అవగాహన చేసుకొని ఇప్పుడు మలివిడత కార్యక్రమానికి పోరాట యాత్రకు సన్నాహాలు సిద్ధం చేసుకున్నారు. ఒకసారి మాట చెప్తే అధ్యక్షుడు అదే మాట మీద కూడా నిలబడతాడనే దానికి ఇది ఉదాహరణ. ఎక్కడో కూర్చొని ఆంధ్ర రాష్ట్రం రాజకీయాల గురించి, కార్యకర్తల మనోభావాల గురించి ఆ రోజు చెప్పిన మాటనే మన విజయవాడలో నిజం చేశారు. ఇప్పటికే మళ్ళీ విడత పోరాట యాత్రకు విశాఖలో రేపు 28 నుంచి మొదలెడతారు. ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. రేపు 27వ తారీఖున ఉత్తరాంధ్ర వెనుకబాటు తరం గురించి 60 మంది మేధావులతో సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం చూస్తూ ఉంటే ఆయన హృదయం ద్రవించిపోతుంది. ఎందుకు జరుగుతూ ఉంది ఇది? కేవలం పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే చేస్తున్నారు. అనేక వనరులు ఉన్నాయి, వనరులు లేకుండా లేదు. వనరులు ఉన్నా కానీ వలసలు ఎక్కువగా భారీగా జరుగుతున్నాయి. సహజ వనరులు ఉన్నాయి, చుట్టూ సుందరకాండమైన పర్వతాలు ఉన్నాయి, నీరు లభ్యమవుతుంది. వాటన్నిటికి కూడా అన్నీ ఉండి కూడా ఎందుకు జరుగుతున్నాయని మతన పడుతూ ఈరోజు నుంచే వారితో సమావేశాలు జరగడం మొదలుపెట్టారు. వంశధార నిర్మించి కొన్ని సంవత్సరాలు అయింది. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇంకా నిర్వాసితులకు సరైన న్యాయం జరగలే. పలాస దగ్గర ఫ్యాక్టరీ కోసంగా భూములు బలవంతంగా లాక్కుంటే ఆ సమయంలో జనసేన అధ్యక్షుడి పర్యటన చూసి రాత్రి కూలీలు వెళ్ళిపోయినారు. అభివృద్ధి జరగాల్సిందే. అభివృద్ధి పేరు తిప్పి సామాన్య ప్రజలను కళ్ళనీళ్ళు పెట్టించేదానికి మాత్రం జనసేన ఒప్పుకోదని కూడా మనవి చేస్తున్నా. విశాఖపట్నం చుట్టుపక్కల చాలా విలువైన భూములు ఉన్నాయి. ఆ విలువైన భూములు అన్నీ అక్రాంతం అవుతున్నాయి. నాయకులు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటున్నాడు. ఆ నాయకుడు ఆక్రమించాడు, ఈ నాయకుడు ఆక్రమించాడని. దాన్ని కూడా సమూలంగా చర్చ జరిపిస్తారు ఈరోజు రేపు. వాటిని కనుక్కున్న తర్వాత వాటి పరిష్కార మార్గం వారి దగ్గర నుంచే తీసుకొని ఆ విధంగా జనసేన ప్రయత్నం చేస్తుందని కూడా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే
అనంతపూర్ వెనుకబడిన తనము చూసిన తర్వాత ఆయన మనసు చాలా బాధపడింది. ఉత్తరాంధ్ర చూస్తూ ఉంటే కళ్ళనీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏ పక్క చూసినా కానీ తన పర్యటన పూర్తయిన తర్వాత కిడ్నీ బాధితులకు 19 కోట్ల రూపాయలతో అంబులెన్సు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అది ఎందుకు ఇంతకుముందు చేయలేదని అడుగుతున్నాం మేము. అదేవిధంగా మత్స్యకారులకు పెన్షన్లు ఒక వర్గానికో ఒక పార్టీకో పెన్షన్లు ఇచ్చారు. అధ్యక్షుడి కార్యక్రమం అయిన తర్వాత అందరికి కూడా వచ్చినాయి, సంతోషం. ఇవన్నీ ఇంతకుముందు ఎందుకు చేయడం లేదు? కేవలం ఓట్లు వేయించుకుంటే సరిపోతుందా? ఉత్తరాంధ్రలో అధికారం చెలాయిస్తే సరిపోతుందా? కొన్ని కుటుంబాల మధ్య రాజకీయం నలిగిపోతూ ఉంది అక్కడ. అది మాత్రం దానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని కూడా జనసేన అధ్యక్షుడు మనసులో ఉంది. సామాన్య ప్రజలను కూడా రాజకీయంగా చైతన్యవంతం చేసి ముందుకు సాగిపోవాలనే కోరికతో కూడా ఉన్నారు. విశాఖ భూములు చూస్తే ఈరోజు ఉదయాన్నే వచ్చారంట, అయ్యా ప్రభుత్వ భూములు ఇక్కడ ఏమున్నాయి, అన్నీ అయిపోయాయి ఇక్కడ అని చెప్పి. దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మేల్కొని ఎక్కడ అన్యాక్రాంతమైనదో ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు నెపం పెట్టకుండా వెంటనే దాని మీద తగు చర్య తీసుకోవాలి. జనసేన రేపు రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర గురించి అదేవిధంగా విశాఖపట్నం భూముల గురించి కూడా ముఖ్యంగా మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరుగుతుంది. తన అధ్యక్షుడు తను ఏ విధంగా దాని పరిష్కార మార్గం కూడా ప్రజలకు చూపించేదానికి వీలుగా ఉంటుందని కూడా చెప్తున్నాం మేము. అభివృద్ధి అంతా అమరావతి కేంద్రీకృతం. అది తప్పితే పాలకులకు ఇంకేం కనపడడంలే. ఇప్పటి వరకు శాశ్వతమైన భవనాలు ఏమీ లేవు. అక్కడికక్కడ అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు. నిన్నగాక మొన్న మీడియాలోనూ వచ్చింది, మేమేం చెప్పడంలా, అభూత కల్పన చేసి దాంట్లో వర్షపు నీళ్ళు వస్తే మోకాళ్ళు దాకా నీళ్ళు ఉన్నాయని చెప్పి. ఏం జరుగుతూ ఉంది అసలుకు? అమరావతి పేరు చెప్పి ఉత్తరాంధ్ర, ప్రకాశం, అనంతపూర్, కడప వెనుకబడిన జిల్లాలకు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయో అనేది తెలియాల. అన్నీ కూడా మీరు ఈ కేవలం ఒక విజయవాడ ప్రాంతమో, మేము దానికి వ్యతిరేకం కాదు. ఆ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర, ప్రకాశం, అనంతపూర్ వాటిని కూడా పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జనసేన అధ్యక్షుడు తన మాటనే పెట్టి చెప్పిన మాట కూడా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నుంచి కూడా చర్చలు మొదలైనాయి. రేపు కూడా మేధావులతో చర్చలు ఉంటాయి. ఆ తర్వాత మిగతా పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలవుతుంది. వాటి గురించి కూడా ఈరోజు విశాఖపట్నంలో మిగతా నియోజకవర్గాలు ఉన్నాయి, 9 నియోజకవర్గాలు. విజయనగరంలో ఎస్కోట్ ఉన్నది. అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం ఉంటుంది. కడప ఉక్కు కోసం ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. అప్పుడేమో కడప ఉక్కు సంగతే మాట్లాడాల. ఇప్పుడేమో మీ నాయకులు నిరాహార దీక్ష, రాజ్యసభ సభ్యుడు, శాసనమండలి సభ్యుడు. మీడియాలో చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను చెప్పడంలా, ఇది జనసేన కల్పించి అభూత కల్పన చేయడంలా. మీడియాలోనే వచ్చింది. హాస్పిటల్కి పోతారా, పంపించమంటారా వద్దని. ఎందుకు ఈ కొంగ జపం? మనకు ఏదో చేసిన ప్రజలు మోసగించడానికే? కడప ఉక్కు ఫ్యాక్టరీ మీద మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా నేను. చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఇప్పుడు వాడితో నుంచి అనుబంధము చెడిపోయిన తర్వాత ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ కావాలా? ప్రజల కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ప్రాణాలు అర్పించాలంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గుర్తు చేసుకోండి ఒకసారి నాయకులారా. అదేవిధంగా ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిని గుర్తు చేసుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, మీలో మీకు ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు, దయచేసి ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి మాత్రం గురి కావాకండి మీరు దయచేసి. ఆ రోజు చూశాడు, విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అన్నారు. ఆ రోజు కొంతమంది ప్రాణాలు పోయినాయి. విద్యార్థి దశలో ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నా, విద్యార్థి నాయకుడి కింద. ఆ బాధలు నాకు తెలుసు. మళ్ళీ ఆ పరిస్థితి తేవాకండి దయచేసి. కేంద్ర ప్రభుత్వాన్ని కానీ
దయచేసి కళ్ళు తెరవండి. ప్రజల కోసంగా మీరు చేసుకోండి. మీ అవతల రాజకీయాలు మళ్ళీ చేసుకుంటారు మీరు. వారి మీద కష్టం మీద కడప ఉక్కు మాత్రం లేకుండా ఉంటే మాత్రం ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నా. ఇదేమి సామాన్యుది కాదు. ఇది పొట్టి శ్రీరాములు చనిపోతే ఆంధ్రావతరణం వచ్చింది. కొంతమంది విద్యార్థులు, పేద ప్రజలు, అమాయకులు బలైపోతే విశాఖ ఉక్కు యాక్ట్ వచ్చింది. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకోటి కూడా అడుగుతున్నా. ఇప్పుడు వారి పక్కన గనులు అడుగుతూ ఉంటే ఇంకా వారికి ఇంకా అనుమతి ఇలా మీరు ప్రైవేట్ గనులు ఉంటే అక్కడ మళ్ళీ విశాఖపట్నం కూడా మళ్ళీ ప్రైవేట్ పరం చేయదలుచుకున్నారా అని బయట అంటా ఉన్నారు. నేను అండంలే. ఇవన్నీ కూడా నిజంగా కళ్ళ ముందు జరిగే సత్యాలు నేను చెప్పేటి. మేమేమి ఒక్కటి కూడా అబద్ధం మాట్లాడలే. జనసేన ప్రజల కోసం ఆ రోజు చెప్పారు. మధ్యలో రంజాన్ కోసం 4 రోజులు సెలవు, ఓ చిన్న శస్త్రచికిత్స చేయించుకోవాలి కంటి కోసం అధ్యక్షుడికి. డాక్టర్లు చెప్పారు 10 రోజులు మీరు వెళ్ళడానికి వీల్లేదని. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఇబ్బంది అవుతుంది. ఈ వేడి తగిలితేనండి ఇబ్బంది అయినా పర్వాలేదు. నేను వాళ్ళకి మాట చెప్పున్నాను, ఉత్తరాంధ్రలో వచ్చి మళ్ళీ మాట్లాడతానని, పోరాట యాత్ర చేస్తానని చెప్పాను. తన ప్రాణాన్ని కూడా, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్న పోరాట యాత్ర జనసేనకు ప్రజలను కోరుతా ఉన్నా, మీకు మనవి చేస్తున్నా, దయచేసి అధ్యక్షుడిని దీవించండి, జనసేనకు మద్దతు కల్పించండి. అదేవిధంగా వామపక్షాలు చేపే బంద్కు 29వ తేదీ జనసేన పూర్తిగా మద్దతు ఇస్తుంది. జనసేన కార్యకర్తలకు అదేవిధంగా నిన్నే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, తన అభిమానులంతా జనసేన కార్యకర్తల కింద ముందుకు సాగిపోమని. ఏమాత్రం కూడా సంకోచం లేకుండా వామపక్షాల బంద్ను విజయవంతం చేసేదానికి 29వ తేదీ కడప జిల్లా వాసులకు అదేవిధంగా జనసేన కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దాంట్లో పాల్గొనండి, బంద్ను విజయవంతం చేయండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.